ఉందో ఆ గ్యాంగ్ మీద ఎన్నో ఆధారాలతో ఈరోజు పెద్దలు మరి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చెప్పిన దానికి ఒక 2-3 ఆధారాలు నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ముందర పెట్టాలనుకుంటున్నా. మొట్టమొదటిది, వారు కొత్వాల్గూడలో మరి ఆలస్యంగా అయినా నిద్ర లేచి యాక్షన్ తీసుకుంటున్నట్టు హైడ్రా నటిస్తుంది. సరే, ఆ విషయాన్ని డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చాలా చక్కగా చెప్పారు. కానీ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్కడికి కూడా డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, అభిలాష్ గారు, కిషోర్ గారు, మేమందరం కూడా, ఎర్రోల శ్రీనివాస్ గారు, మేమందరం కూడా 2 సార్లు వెళ్ళడం జరిగింది. మనం ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకుందామంటేనే ట్రాన్స్కో అధికారులు, విద్యుత్ అధికారులు 100 డాక్యుమెంట్లు అడుగుతారు. మరి ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు నిజానికి వాళ్లకు ఏమీ డాక్యుమెంట్స్ లేకుండానే అన్ని కనెక్షన్లు ఇచ్చేసిండ్రు ట్రాన్స్కో అధికారులు. దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కొత్వాల్గూడలో కోకాపేటలో 17 ఎకరాల భూమిలో క్రషింగ్ చేస్తూ ఉన్నారు. ఆర్ఎంసీ ప్లాంట్స్ అంటే రెడీ మిక్స్ అండ్ కాంక్రీట్ ప్లాంట్స్ పెట్టిండ్రు. మేము బాహుబలి ప్లాంట్, అసలు ఈ రాఘవ అలియాస్ తిరుమల అని కొత్వాల్గూడలో ఉందో దానికి 3 పెద్దగా ఇది ఉంటుంది. అలాంటి ప్లాంట్కు నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన అధికారులు వాళ్ళు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూడాలి. నిజానికి ఏ కంపెనీకైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి, ఓనర్షిప్ డాక్యుమెంట్లు కావాలి, ఫ్యాక్టరీ అప్రూవల్ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అప్రూవల్ కావాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ కావాలి, వైరింగ్ కంప్లీషన్ రిపోర్ట్స్ కావాలి. ఇవేవీ లేకుండానే భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది. ఇంకా ఘోరమైన దోపిడీ ఒకటి జరుగుతుంది, ప్రజలందరూ గుర్తించాలి. నిజానికి వీళ్ళ దగ్గర సేల్ డీడ్ కానీ లీజ్ డీడ్ కానీ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ దగ్గర లేదు. సేల్ డీడ్, లీజ్ డీడ్ లేనప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇవి 2 లేకుండానే భాగ్యలక్ష్మి